అఘోరీలంటే దేవుడి చిత్రపటాలు పట్టుకుంటారు, రుద్రాక్షలతో పూజలు చేస్తారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్న అఘోరి రూటే సపరేటు. ఎక్కడికి వెళితే అక్కడ నానా రచ్చ చేస్తుంది. అక్కడ ఉండే వాళ్లతో వాగ్వివాదానికి దిగుతూ మతి పోగొడుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో అఘోరి హల్చల్ ఇప్పట్లో ఆగేట్లు కనిపించట్లేదు. మంగళగిరి బైపాస్ రోడ్డు మీద అఘోరి హల్చల్ చేసింది. తాను కారు సర్వీసింగ్ కి వచ్చిన సందర్భంలో పోలీసులు అడ్డుకున్నారని నిరసన వ్యక్తం చేస్తూ హైవేపై బైఠాయించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్పేందుకు వచ్చిన పోలీసులతో అఘోరి దురుసుగా వ్యవహరించింది. అక్కడి నుండి తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులపై దాడికి యత్నించింది. తక్షణమే పవన్ కళ్యాణ్ తన వద్దకు రావాలని డిమాండ్ చేసింది. రూరల్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటేశ్వరరావులపై దాడికి ప్రయత్నించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అఘోరిని తాళ్లతో బంధించారు పోలీసులు. అఘోర ఈ పేరు విన్నా, వాళ్లను చూసినా కొంతమందికి ఒళ్ళు జలతరిస్తుంది. అఘోరాల గురించి తెలిసిన వాళ్లకు మాత్రం భక్తి కలుగుతుంది. అఘోరాగా మారాలనుకోవడం ఆషామాషి వ్యవహారమైతే కాదు. చూడ్డానికి అలా కనిపించిన ప్రతి అఘోరా ఓ సాధకుడు. హిమాలయాల్లాంటి ప్రాంతాల్లో కఠోర తపస్సు చేస్తారు. పబ్లిక్ గా వాళ్లు ప్రధానంగా కనిపించేది కుంభమేళాలో మాత్రమే. ఒంటి నిండా విభూది, జడలు కట్టుకుపోయిన జుట్టు. అయితే అఘోరాలు వేరు, నాగసాధువులు వేరు. మార్గాలు వేరైన శివారాధన, కాళీమాత ప్రసన్నమే ఇద్దరి లక్ష్యం. వీళ్లలో మహిళలుంటే అఘోరీలంటారు. పేరులో చిన్న తేడా మాత్రమే, సాధనలో ఎవరికి వారే సాటి. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అఘోరి హాట్ టాపిక్ గా మారింది. చూడ్డానికి మనిషి లాంటి వాళ్లే, కానీ మనలా ఒకలా ఉండరు. భయం, భక్తి, ఆ రెండింటికి మించిన శక్తి నిప్పు కనకల్లాంటి ఆ కళ్ళల్లో కనబడుతుంది. కానీ ఈ అఘోరి మాత్రం టోటల్ డిఫరెంట్. జనంలో కలుస్తుంది, ఖరీదైన కారులో తిరుగుతుంది, గొప్పలకు పోతుంది. నేను వేరే లెవెల్ అంటూ లెక్చర్లు దంచేస్తుంది. అఘోరి అంటే ఇలా కూడా ఉంటారా అన్న అనుమానాలు కలిగేలా నడుచుకుంటుంది. మహబూబ్ నగర్ లో అఘోరి అల్చల్తో పోలీసులు అలర్ట్ అయ్యారు. హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత సెక్యూరిటీ ఇచ్చి బోర్డర్ దాటించేశారు. ఏపీకి షిఫ్ట్ అయిన అఘోరి సేమ్ సీన్ తో రచ్చ చేస్తుంది. నక్కపల్లి టోల్ ప్లాజా దగ్గర నానా హంగామా చేసింది. టోల్ గేట్ పేమెంట్ విషయంలో సిబ్బందికి శాపనార్థాలతో చెమటలు పట్టించింది. దుస్తులు లేకుండా ఆలయ సిబ్బంది శ్రీకాళహస్తి ఆలయంలోకి అనుమతించం అని చెప్పడంతో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇంతకీ అఘోరి తాపత్రయమంతా సనాతనం కోసమేనా? అదే నిజమైతే ఇంత బిల్డప్ ఎందుకు? నిజానికి అఘోరాలైనా అఘోరీలైనా ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపం చేసి ఒక్క కుంభమేళ సమయంలో మాత్రమే జనం మధ్యలోకి వస్తారు. మరి ఈ అఘోరి ఇప్పుడెందుకు ప్రత్యక్షమైనట్టు? కార్లలో షికారులు ఎందుకు చేస్తున్నట్టు? చూసే వాళ్ళందరికీ ఎందుకు చికాకు తెప్పిస్తుందనేది అర్థం కాని ప్రశ్న. అఘోరాలంటే శివశక్తి, సాధన శక్తి తప్ప మరి ఏ చింతన ఉండదు. ఒకవేళ జనావాసాల్లోకి వస్తే శ్మశానాలే ఆవాసంగా మలుచుకుంటారు. ఈ అఘోరి మాత్రం ఇళ్ల మధ్యలో ఉంటుంది. యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. దేవుడు, దైవం అంటూ ఆధ్యాత్మిక పాఠాలు వివరిస్తుంది. నిజానికి గతంలో అఘోరీలెవరూ ఇలా చేసిన సందర్భాలు లేవు. మరి ఈ అఘోరి మాత్రం ఎందుకు ఇలా చేస్తుందన్నది అర్థం కాని ప్రశ్న. అఘోరీది సనాతన ధర్మం కోసం చేస్తున్న పోరాటమా? ఆ పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందా? ఈ రెండు కాకుండా పబ్లిసిటీ పిచ్చేమైనా ఉందా? కారణం ఏదైనా అఘోరి చేస్తున్న హడావుడి తెలుగు ప్రజల్ని బిత్తరపోయేలా చేస్తుంది.